దేవుని యొక్క కృప ద్వారానే, క్రీస్తు ప్రభువారి యొక్క కనికరము ద్వారానే వాగ్దాన ఫలములు, ఆశీర్వాదములు మీకు ఇవ్వబడినవి. అలా కాకుండా నేను ఇలా చేస్తేనే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నేను ఫలములను పొందుకోగలుగుతాను అని నీ శరీర క్రియల చేత, అంటే స్వశక్తి చేత, స్వబుద్ధిని ఆధారం చేసుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవాలని మీరు చూస్తుంటే గనక, అబ్రహాము ఎలాగైతే శరీర క్రియల చేత వాగ్దానాల్ని నెరవేర్చాలని చూసి ఇష్మాయిల్ యొక్క జనరేషన్ను కని, వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును అతను ఇప్పటి వరకు ఆ జనరేషన్ ఎలాగ ఇబ్బంది పెడుతుందో, శరీర క్రియల చేత మీరు నెరవేర్చాలని చూసే దేవుని వాగ్దానములు మీకు నష్టాన్ని, మీకు 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 నష్టాన్ని, శాపాన్ని అనుగ్రహిస్తాయి. కనుక మీరు గ్రహించాల్సింది, దేవుని దయ వలన, క్రీస్తు ప్రభువారి యొక్క కనికరం వలనే మనము ఆశీర్వదించబడ్డాము, మనము వారసులుగా మారాము అని. ఆ యొక్క గ్రహింపు మీకు వచ్చేంత వరకు దేవుడు ఎదురు చూస్తూనే ఉంటాడు. ఎలాగైతే అబ్రహాము తన శరీరంలో ఉన్నటువంటి పిల్లలు కనేటువంటి సామర్థ్యము కోల్పోయేంత వరకు ఎదురు చూసి, తర్వాత దేవుని దయ వలనే, ప్రభువా నా వల్ల ఇంకా కాదు, నాలో ఏ శక్తి లేదు అని గ్రహింపు వచ్చిన తర్వాత ఎలాగైతే వాగ్దాన పుత్రుని ఎలాగిచ్చారో మన జీవితంలో కూడా, నా వల్ల కాదు ప్రభువా, నాలో ఏ శక్తి లేదు ప్రభువా, నీ దయ వలనే, నీవే చెయ్యాలి అని మనం అలాగా చేతులెత్తేటువంటి గ్రహింపు వచ్చినప్పుడే ఆ వాగ్దాన ఫలాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. ఆ గ్రహింపు రావడం కోసమే మన జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితులు కానీ, నష్టాలు కానీ దేవుడు మనకి అనుకూలంగా ఆయన మరుస్తాడు. కనుక దేవుని నీతి వలన మాత్రమే దేవుని వాగ్దానాలను మీరు పొందుకోగలుగుతారు.